హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ ద వీడియో అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వెండితెరపై తిరుగులేని అభిమానం మెగాస్టార్ చిరంజీవి సొంతం. తన నటన డ్యాన్సులతో హీరో అంటే ఆయన తర్వాతే ఇంకెవరైనా అన్నంతగా తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు. ఇక ఇలాంటి బరువైన మెగా ట్యాగ్తో చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు రామ్ చరణ్ తేజ్. కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్కు ఎదిగిన తీరు ప్రశంసనీయం అని చెప్పుకోవచ్చు. 2007లో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చిరుత తనకు డెబ్యూ మూవీ కాగా, మొదటి అడుగులోనే డ్యాన్స్లో గ్రేస్ చూపించి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. సినిమాకి యాక్టింగ్లో పరిణితి చూపిస్తూ ట్రిపుల్ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సక్సెస్ వెనుక రామ్ చరణ్ పడ్డ శ్రమ, తపన అంతా ఇంత కాదు. నేడు తన బర్త్డే సందర్భంగా ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. మొదటి చిత్రం చిరుతతో మంచి ఇంప్రెషన్ కలిగించిన రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర మూవీతో రికార్డ్స్ బద్దలు కొట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ తన కెరీర్లో భారీ డిజాస్టర్గా మిగిలింది. కొత్త కాన్సెప్ట్తో మంచి లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఒక రకంగా చరణ్ కెరీర్ను డిస్టర్బ్ చేసింది. దీని తర్వాత అసలు ఏ జోనర్లో సినిమా చేయాలన్న కన్ఫ్యూజన్లో పడేసింది. అంతేకాదు, ఈ మూవీ తర్వాత డైరెక్టర్లు ఎవరూ తనతో సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు చరణ్. ఆ టైంలోనే తనను అప్రోచ్ అయిన సంపత్ నందికి రచ్చ సినిమాతో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవడంతో మళ్ళీ టాగెక్కాడు చెర్రీ. రచ్చ తర్వాత నాయక్, ఎవడి చిత్రాలు నటించాడు చరణ్. ఇవన్నీ కమర్షియల్గా విజయం సాధించినప్పటికీ నటుడిగా తన సత్తాను ఆవిష్కరించలేకపోయాయి. ఈ మధ్యలోనే హిందీలో ప్రియాంక చోప్రాతో చేసిన జంజీర్ మూవీ డిజాస్టర్ కావడంతో నెగిటివిటీ ఎదుర్కొన్నాడు. తనకు యాక్టింగ్ సరిగా రాదని, ఫేసులో ఎక్స్ప్రెషన్ పలకదనే కామెంట్స్ వినిపించాయి. ఇదే క్రమంలో రెగ్యులర్ ఫార్మాట్ వదిలి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో చేసిన గోవిందుడు అందరూ వాడేలే చిత్రం కూడా నిరాశ మిగిల్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన బ్రూస్లీ గురించి చెప్పక్కర్లేదు. కానీ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ధ్రువ చిత్రంతో రూటు మార్చిన చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీలో చిట్టుబాబు పాత్రలు ఇట్టే ఒదిగిపోయాడు. చెవిటివాడిగా న్యాచురల్ యాక్టింగ్తో అదరగొట్టి నటుడిగా తన పొటెన్షియాలిటీ ఏంటో ఇండస్ట్రీకి చూపించాడు. రంగస్థలం మూవీతో శబాస్ అనిపించుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత వినయ విధేయరామ చిత్రంతో నిరాశపరిచాడు. అయితేనేం ఎన్టీఆర్తో కలిసి మల్టీ స్టారర్గా రాజమౌళి రూపొందించిన RRR మూవీతో అసలైన మెగా పవర్ స్టార్ను చూపించాడు. ఆశయం కోసం పోరాడుతూ మనస్సాక్షికి వ్యతిరేకంగా బ్రిటిషర్ల దగ్గర పనిచేసే పోలీస్ ఆఫీసర్ రామరాజ్ పాత్రలో రామ్ చరణ్ పండించిన నటన, పలికించిన ఎక్స్ప్రెషన్స్కు ప్రపంచమంతా ఫిదా అయింది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలోని నాటు పాట ఇటీవలే ఆస్కార్ అందుకోవడంతో ఇప్పుడు రామ్ చరణ్తో సినిమా కోసం హాలీవుడ్ సైతం ఎదురు చూస్తోంది. RRR ప్రమోషనల్ ఈవెంట్స్కు సంబంధించి యూఎస్లో మీడియాకు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన రామ్ చరణ్ హాలీవుడ్ డెబ్యూపై పెదవిప్పాడు. అనేక సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటన ఉంటుందని వెల్లడించాడు. మరోవైపు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్తో చరణ్ ప్రస్తుతం RC-15 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక చరిత్రగా మిగిలిపోతుందని నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రకటించాడు. దీని తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో RC-16 మరో సినిమాకు కమిట్ అయిన చరణ్ RC-17 సినిమా సుకుమార్తో చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇలా తనలో ఉన్న ఒక్కో మైనస్ లెక్కనేసుకుంటూ వాటిని తనకు ప్లస్లుగా మార్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. That's it for guys. Please subscribe to NR Reviews for more videos. Signing off.